ఆగస్టు 17 ఎస్పీ కార్యాలయం ముట్టడి పోస్టర్ విడుదల. సోమన్ గుర్తి గ్రామానికి చెందిన దళితుని భూమి 0.30 గుంటల భూమి ఏసీఈ టైర్స్ కంపెనీ ఆక్రమించి మళ్లీ అతనిపైనే అక్రమ కేసు పెట్టిన చన్ గోముల్ ఎస్ఐ భరత్ కుమార్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆగస్టు 17న ఎస్పీ కార్యాలయం ముట్టడి. నేడు తాండూరు అంబేద్కర్ విగ్రహం ముందు ఎస్పీ ఆఫీస్ ముట్టడి పోస్టర్ విడుదల. దళితుడు నరసింహుల భూమి 0.30 గుంటల భూమి ఏసీఈ టైర్స్ కంపెనీ ఆక్రమణకు వెంటనే తొలగించాలని, దళితుని భూమిని ఏసీఈ టైర్స్ కంపెనీ ఆక్రమణకు ప్రత్యక్షంగా సహకరించి అతని భూమిలో ఫ్రీ కాస్ట్ వేయించిన ఎస్ఐ భరత్ కుమార్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి. సివిల్ వివాదంలో జోక్యం చేసుకుని ఎవరి భూమి ఎంతవరకు ఉన్నది తెలవకుండా దళితునిపై అక్రమ కేసు పెట్టిన ఎస్ఐ భరత్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలి. దళితునిపై పెట్టిన అక్రమ కేసును వెంటనే రద్దు చేయాలి. దళితుడు నరసింహులు భూమి ఆక్రమణ చేసినందుకు ఏసీఈ టైర్స్ కంపెనీ యాజమాన్యంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. సిఐటియు, కేవీపీఎస్, ఏఐఏడబ్ల్యూయు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హక్కుల పోరాట సంఘం వికారాబాద్ జిల్లా కమిటీలు. సోమనగుర్తి గ్రామానికి చెందిన జైదుపల్లి నరసింహులు ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఏదైతే ఆ నరసింహులు భూమిని టైర్ల కంపెనీ యజమాని అయినటువంటి అనురాధరెడ్డి అనే ఎమ్మెల్యే, జడ్చల్ ఎమ్మెల్యే ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ విషయంలో అక్కడ ఉన్నటువంటి సంఘంలో పిఎస్లో ఫిర్యాదు చేసినప్పటికీ మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యేతోని టైర్ల కంపెనీ యజమానితోని భరత్ రెడ్డి ఎస్ఐ గుమ్మక్కయ్య చెప్పి దళితులని బెదిరిస్తూ నరసింహులపైనే అక్రమ కేసు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జిల్లా ఎస్పీ కానీ అదేవిధంగా డీజీపీ కానీ మళ్ళీ సివిల్ మ్యాటర్లో జోక్యం చేసుకోవాలని చెప్పి అనేక సార్లు కింద ఉన్నటువంటి పోలీసులో ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ మళ్ళీ కొంతమంది పోలీసులు అదేవిధంగా ఏదైతే చన్గోంలో ఎస్ఐ అయినటువంటి భరత్ రెడ్డి మీద అనేక ఆరోపణలు మళ్ళీ బాధితుల మీద కేసులు కట్టి బెదిరించడానికి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి నరసింహులు అయినటువంటి వ్యక్తిని గిట ఈరోజు భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ టైర్ల కంపెనీ యజమాని అయినటువంటి వారికి ఒత్తసు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పి ఆయనను సస్పెండ్ చేయాలని చెప్పి మళ్ళీ ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి భూమిని కబ్జా చేసినటువంటి వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. అదేవిధంగా దానికి సహకరిస్తున్నటువంటి ఎస్ఐ మీద చర్య తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పి అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క పోస్టర్ కార్యక్రమం తాండూరు పట్టణంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. 17 తారీఖు రోజు ఎస్పీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి అదేవిధంగా ఏదైతే ఎస్పీ భరత్ రెడ్డి మీద ఇప్పటికే డీజీపీని కానీ ఎస్పీని కానీ కలిసినప్పటికీ చర్య తీసుకోవడం లేదు. మళ్ళీ రాజకీయ ప్రోత్సాహంతో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ఎస్పీని ఈరోజు కాపాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గిట్ట ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మళ్ళీ పేదల కడుపులు కొట్టు, దళితుల కడుపులు కొట్టు, గిరిజనుల కడుపులు కొట్టు మళ్ళీ ఏదైతే కబ్జాదారులకు కొత్త సువల్పుతున్న ఎస్ఐ మీద చర్య తీసుకొని సస్పెండ్ చేయకపోతే ఈ జిల్లాలో ఉన్నటువంటి దళితులు, బీసీలు, ఎస్సీలు అందరినీ గిట్ట సమీకరించి పెద్ద ఎత్తున 17 తారీఖు ఎస్పీ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాం.